Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సక్సెస్ మంత్ర జన్ జెడ్ పై గురి. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జన్ జెడ్ అంటూ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ సాగుతోంది. విద్యార్థులను వైసీపీ వైపు మళ్లించేందుకు జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. మంచి రాజకీయ భవిష్యత్తుకు విద్యార్థి దశలోనే బీజం పడుతుంది అని జగన్ వ్యాఖ్యానించడం వెనుక పక్కా వ్యూహం ఉంటుందన్న చర్చ సాగుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం నాయకులతో సమావేశమైన జగన్ విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలు సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విద్యార్థి విభాగం నేతలంతా జన్ జెడ్ తరంలో ఉన్నారని, భావి తరానికి దిక్సూచిలని చెప్పారు. రాజకీయాలలో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. సమాజంలో విద్యార్థులుగా తమ పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకువచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఇదే సమయంలో ఆయన పలు పథకాల అమలును కూడా ప్రస్తావించారు. విద్యా దీవెన ఒకే ఒక్క పథకం కింద 12,609 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఇక వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి 20,000 ఇచ్చినట్లు వివరించారు. ఇవాళ అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. అయితే ఇదే సమయంలో జన్ జెడ్ నేతలను ఆయన పార్టీ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనేలా ప్రోత్సహించడం గమనార్హం. వచ్చే ఎన్నికలకు సంబంధించి విద్యార్థి విభాగం పాత్రను మరింత పెంచే వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. నిజానికి గతంలో ఈ తరహా ప్రయత్నాలైతే చేయలేదు. కానీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జన్ జెడ్ పాత్రను పెంచేలా, ప్రోత్సహించేలా అడుగులు వేస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉంటే విశాఖ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ రవాణా కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే.